నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గనిగా చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. కర్ణాటకలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలకు సినిమా రంగం నుంచి ఎవరూ కూడా హాజరు కాకపోవడంతో కన్నడ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమయ్యింది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కన్నడలో ఉండి ఇక్కడి చిత్ర పరిశ్రమను అవమానపరిచే విధంగా కోలీవుడ్ వాళ్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సినిమా రంగం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాళ్లే రాకపోతే ఏ విధంగా అని ఫైర్ అయ్యారు. సినిమా వాళ్ల నట్లు బోల్ట్లు ఎలా టైట్ చేయాలో తనకు తెలుసన్నారు. అంతేకాకుండా సినిమా వాళ్లు ఎక్కడికి వెళ్లినా తమ అండ తప్పకుండా ఉండాలనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మికపై ఇండైరెక్ట్గా మండిపడ్డారు. ఇక మరోవైపు ఎమ్మెల్యే రవికుమార్ గనిగా నేషనల్ క్రష్పై డైరెక్ట్గా అటాక్ చేశారు. రష్మికకు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక్కడ కొడుగులో పుట్టి పెరిగి తనకు హైదరాబాద్ అనటమేంటని, ఆమెకు అంతర్జాతీయ చిత్ర వేడుకకు రావాలని 10 మార్లు పిలిచినా తనకు టైం లేదని చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటిపై ఎమ్మెల్యే రవికుమార్ గనిగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. అయితే రష్మికపై చేసిన వ్యాఖ్యల్ని కొడవ రాష్ట్రీయ పరిషత్ అధ్యక్షుడు ఎన్యు నాచప్ప ఖండించారు. నేషనల్ క్రష్ కొడవ తెగకు చెందిన వ్యక్తి అని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన అంకిత భావం ప్రతిభతో ఈరోజు మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఆమెను విమర్శించటం అంటే మన కళామ తల్లిని మనమే అగౌరవపరుచుకోవటమని అన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే రవికుమార్ గనిగా చేసిన వ్యాఖ్యలతో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని, రష్మిక చాలా ఒత్తిడికి గురయ్యారని, వెంటనే కేంద్రం కలుగజేసుకుని రష్మికకు ప్రత్యేకంగా భద్రత ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర్లకు లేఖను రాశారు. ఈ క్రమంలో ప్రస్తుతం నటి రష్మిక మందన వివాదం ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది.